మతం రంగు పులవటం అనేది సహజంగా జరుగుతుంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో దాదాపు 177 కంట్రీస్ మనం పెట్టిన ప్రపోజల్ని ఏది జూన్ 21ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాగా ప్రకటించమని యుఎన్ఓకి పెట్టిన ప్రపోజల్ని 177 కంట్రీస్ యాక్సెప్ట్ చేసింది. ఇందులో చూస్తే ఇవన్నీ కూడా హిందూ కంట్రీస్ ఏం కాదు. 2,000 కోట్ల రూపాయలు 2.5 కోట్ల యుఎస్ ప్రజలు యోగా కోసం వెచ్చిస్తున్నారని అంటే ఇంక మీరు ఆశ్చర్యం, ఇంకంతకంటే ఏం లేదు. ఉంటాం, ముడతలు పడతాయి, తర్వాత గ్రే హెయిర్ వస్తుంది, తర్వాత ఆ గ్లో చార్మ్ అనేది పోతుంది. మనం రంగు పూసుకున్నా, ఎంత ఏదైనా మేకప్ చేసుకున్నా కానీ ఆ వెనక వయసు అనేది గుట్టిపడుతూ ఉంటుంది. కానీ అట్లా కాకుండా అంతా కూడా ఎందుకు అరోజు చేస్తుంది యోగా ప్రాక్టీస్ అని అంటే ఇట్ గివ్స్ ఏ స్లో డౌన్ ఆఫ్ బయలాజికల్ ఏజింగ్ అని అంటారు. అంటే చాలామంది సాఫ్ట్వేర్ పీపుల్ వస్తారు, వాళ్ళు 20-25 ఇయర్స్కే చాలా కష్టపడటం జరుగుతుంది, ఏది మెంటల్గా. కానీ వీకెండ్స్ 2 days ఉంటాయి. వీళ్ళు వీకెండ్స్ని ఎలా చేయాలి అని అంటే వెస్టర్నర్స్ నుంచి వీళ్ళు ఎంతో నేర్చుకోవాలి. నేను వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్తూనే ఉంటాను, వాళ్ళు మనం కొన్ని రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ యోగా చేస్తామంటే యోగా చేయం. మనకు సూర్యోదయం అనేది తెలియదు. ఎప్పుడు సూర్యోదయం మనం చాలా తొందరపడతాడు సూర్యుడు అని అనుకుంటాం అనమాట. మనం లేచేటప్పటికి ఏదో తొందరగా ఆయన సూర్యోదయం చేసేసుకొని వెళ్ళిపోతున్నాడని. అలా మార్నింగ్ అనేది సూర్యోదయం అనేది తెలియదు. ఎవర్ బిలీవ్డ్ ఇన్ పర్సనల్ గాడ్. రాజయోగాలో ఎక్కడ కూడా మీకు గాడ్ ఎక్స్ప్రెషన్ అనేదే లేదు, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఓన్లీ రియలైజేషన్ ఆఫ్ సెల్ఫ్ అని అంటారు. అంటే నువ్వు ఎవరో నువ్వు తెలుసుకోవడమే ఉంటుంది అంతే. ఆ తెలుసుకుండే మార్గం 8 రకాలుగా చెప్పడం జరిగింది అష్టాంగ యోగంలో. అటువంటి యోగాది ఇది మోస్ట్ సెక్యులర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇండియన్ లైఫ్ స్టైల్లో. దీనికి ఏమాత్రం కూడా రిలీజియస్ కించి అవసరమే లేదు. ఎన్నో చర్చెస్లో ఎన్నో చోట్ల ఇది రిలీజియస్ ప్రాక్టీస్ కాకుండా ఇది నాన్ రిలీజియస్ ప్రాక్టీస్గా డిక్లేర్ చేయడం కూడా జరిగింది. ఎందుకు అంటే ఇది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి చేస్తున్నాం అన్నమాట. ఈ రామానంద యోగి మీద చేసిన పరిశోధనలో he demoed that he can control the autonomic nervous system. Autonomic nervous system ఏ విధంగా కంట్రోల్ చేయగలనంటే he demonstrated that he can accelerate the heart rate demonstration. యోగా వల్ల మామూలు అటామిక్ నర్వస్ సిస్టమ్ కూడా రెగ్యులేట్ చేయగలుగుతుందా, న్యాచురల్ ఫంక్షన్స్ కూడా కంట్రోల్ చేసే శక్తి ఉందా అని ఒక రకంగా ఆశ్చర్యపోవడం కూడా జరిగింది. అందువల్ల ఇటువంటి చాలా పబ్లికేషన్స్ అనేవి వెస్టర్న్ జర్నల్స్లో కూడా పబ్లిష్ అయినాయి. దాంతో చాలా ఇంప్రెస్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ హ్యూమన్ ఫిజియాలజీ బుక్లో వాళ్ళు ఏం రాసుకున్నారో తెలుసా? ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ ఎంజాయ్స్ ఆటోనమీ, బట్ హౌఎవర్ ది ఆటోనమీ ఆఫ్ ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ ఈస్ బీయింగ్ క్వశ్చన్డ్ బై Ramanand Tirtha, a Indian yogist demonstration that he can accelerate, decelerate his heart at his will. అని ఒక హ్యూమన్ ఫిజియాలజీ బుక్లో కూడా మనం ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగామనంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ యోగా. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీ అందరికీ తెలుసు, ఎట్లయితే యుఎన్ఓ మన మొత్తం దేశాలని కంట్రోల్ చేస్తుందో ఆరోగ్యాన్ని రెగ్యులేట్ చేసే అథారిటీ ప్రపంచంలో WHO. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ డికేడ్ని 2011 నుంచి 2020 దాకా ఉన్న ఈ డికేడ్ని ది డికేడ్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అంటే భయపడేవాళ్ళు, ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ కాదు, మేజర్ అన్నమాట. ప్రపంచంలో స్టాటిస్టిక్స్ ప్రకారం 3rd కిల్లరు, 1st కిల్లరు, 2nd కిల్లర్ అంతా కూడా ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్. హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఇండియాలోనే ఉంది. ఎందుకు అని అంటే మన సెడెంటరీ హ్యాబిట్స్, మన ఇర్రెగ్యులర్ డైట్ స్టైల్, మన స్లీప్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా మనం కామన్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. దానివల్ల అనేక రకాల జబ్బులు కూడా వస్తూ ఉన్నాయి. అందుకనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ డికేడ్, ఈ దశాబ్దాన్ని జీవన శైలికి సంబంధించిన వ్యాధుల మీద ఎక్కువగా స్ట్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో వాళ్ళకి ఒకే ఒక చుక్కాని అంటే ఇటువంటి దానికి ఏదైనా ఒక బెటర్ ఆఫ్ లైఫ్ కావాలి అని అంటే ఇండియా డెవలపింగ్ ది లైఫ్ స్టైల్ గైడ్ లైన్స్ డెవలప్డ్ ఇన్ ఆయుర్వేద విచ్ కెన్ బి ప్రమోటెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇక్కడ కాకుండా మన ఆయుర్వేదాలో చెప్పిన లైఫ్ స్టైల్ గైడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్రపంచం మొత్తానికి కూడా సబ్మిట్ చేయగలిగే ఒక బ్రోచర్ని డెవలప్ చేయడానికి ఐ వాజ్ వన్ ఆఫ్ ది మెంబర్స్ ఫర్ దట్. ఎందుకు WHO చేసిందని అంటే దేర్ ఇస్ నో లేచిన తర్వాత ఏం చేయాలి, వ్యాయామం ఎప్పుడు చేయాలి, యోగా చేయాలి, ఆహారం ఎటువంటి తీసుకోవాలి, నిద్ర ఎట్లా పోవాలనేది ప్రతిదీ మైన్యూటెస్ట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఆల్ దట్ స్క్రూపులస్లీ
పర్ఫెక్ట్గా హెల్త్ అనేది వస్తుందంటే ఓవర్కమ్ కావడానికి బెస్ట్ వే ఏంటి అని అంటే యోగా ప్రాక్టీస్. అటువంటి యోగా ప్రాక్టీస్ చేయడానికి ప్రపంచం అంతా కూడా అడుగులు చేస్తున్నది. మనకి 177 కంట్రీస్ సపోర్ట్. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్, యూ కెన్ సిట్ ఈవెన్ అవర్స్ టుగెదర్ టు గో త్రూ ది బుక్స్. చక్కగా కూర్చుంటే శక్తి వస్తుంది మీకు. తర్వాత ఇంటరాక్టివ్ నేచర్ పెరుగుతుంది. సూసైడ్ చేసుకున్నారని ఇట్లా మనం తరచూ చూస్తూ ఉంటాం. కానీ ఏంటంటే చిన్న ఎమోషన్స్కి వాళ్ళు రియాక్టివిటీ పెరిగింది అని అంటే లింబిక్ ఎరోజబిలిటీ వల్ల. లింబిక్ సిస్టమ్ అని ఒక బ్రెయిన్లో ఉంది. ఇది ఎమోషన్స్ని యాక్సలరేట్ చేసే ఒక వ్యవస్థ అన్నమాట. యోగా ఈజ్ ప్రూవ్ టు బి ఎన్ ఎఫెక్టివ్ మెజర్ టు రెడ్యూస్ ది లింబిక్ ఎరోజబిలిటీ అని అంటారు. ఆ లింబిక్ సిస్టమ్ ఆ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ని కరెక్ట్ చేసే ఒక పటిష్టమైన వ్యవస్థ, జీవన శైలి ఏదైతే ఉందో అది ప్రూవ్డ్ ఎఫెక్టివ్ ఈజ్ యోగా. అంటే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ జరగవు అన్నమాట. మీరు ఒక చిన్నదానికి కూడా రియాక్ట్ కాదు. ఇందాక మేడం చెప్పారు పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ డెవలప్ అయితే ఇంక అంతకంటే ఏం లేదండి. సో ఒకే ఒక ఉదాహరణ చెప్పి నేను కంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, ఎక్కువ తీసుకోకుండా. అమెరికాలో ఒక లోయెస్ట్ స్టేజ్ నుంచి హైయెస్ట్ స్టేజ్కి చేరాలని అంటే చాలా కష్టపడాలి. వాడికి వర్త్ ఉంటేనే చేరగలడు. మన భారతదేశంలో లాగా కాదు. అంటే లోయెస్ట్ రంగ్స్ నుంచి హైయెస్ట్ రంగ్స్ ఆఫ్ సొసైటీకి వెళ్ళాలి అని అంటే వాళ్ళ ఇండివిజువల్ స్ట్రగుల్ అనేది ఈ ముఖ్యంగా అమెరికాలో మనం చూస్తాం. అయితే ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే ఇంతమంది ఒక చిన్న స్థితి నుంచి వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళు మామూలు సాధారణ స్థితి నుంచి ఒక ఉన్నత స్థాయికి అమెరికాలో చేరారు కదా, వాళ్ళలో ఏమన్నా ప్రిన్సిపల్స్ ఉన్నాయా? వాళ్ళు క్యాజువల్గా అంత గొప్పవాళ్ళు అయ్యారా? ఆ ప్రిన్సిపల్స్ ఉంటే అవి ఏం ప్రిన్సిపల్స్? ఆ ప్రిన్సిపల్స్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే, మనం ప్రొజెక్ట్ చేయగలిగితే ప్రపంచం అంతా కూడా ఆ ప్రిన్సిపల్స్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. B. Ashwini and B. Kamalwadi ఆరోగ్య సూత్రం యోగా అనే టాపిక్ మీద జరిగింది. దీంట్లో ఫస్ట్ ప్లేస్ గోస్ టు ఆర్ దివ్య భారతి. సెకండ్ ప్లేస్ టి హేమలత, GMS సెకండ్ ఇయర్. Topic Yoga, the principle of health for human world. First place goes to G. Satya Sai Supriya, BSc Nursing first year. BSc Nursing first year. I thank them all from the bottom of my heart. I thank all the non-teaching staff of the university and particularly Saveri Guest House staff for their support in conducting this program. I thank all the press and electronic media friends for their coverage and also for giving wide publicity to this event. Thank you one and all.